Hey guys, welcome back to my new vlog. Welcome back to one more new vlog అనమాట. ఈరోజు డేట్ వచ్చేసి 29th జూలై అండ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటి అంటే నాగుల పంచమి అనమాట. నాగుల చవితి, సో ఏదైనా ఒకటే నాగుల పంచమియే. సో ఈరోజు మనము నాగులకి మనము పాలు పోస్తే మంచిదన్నమాట. సో మా ఇంటి చుట్టుపక్కల నాగుల పుట్ట లేదు, సో విగ్రహాలు అయితే ఉన్నాయి. సో విగ్రహాలకైతే మనం పాలు పోసేసి రావాలి, పూజ చేసి ఇంకా రెడీ అయిపోయాము, ఇంటికి వెళ్ళిపోయాము. ఆల్రెడీ మార్నింగ్ జిమ్కి వెళ్ళేసి వచ్చాను. సో ఈరోజు మనము హిట్ వర్కౌట్ చేసాము. ఇంకా యాప్స్కి నాకు టైం లేకుండే, సో యాప్స్ చేయకుండా ఓన్లీ HIIT చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాను. ఈరోజు మనము ఆన్ బోర్డింగ్ కూడా వెళ్ళాలి. సో ఆన్ బోర్డింగ్ అయితే మాకు ఈరోజు ఇచ్చారు, ఇంకా ఆఫర్ లెటర్ అవేమి ఇవ్వలేదు. సో ఇస్తారో లేదో తెలీదు. ఈరోజు నాకు తెలిసి ఆన్ బోర్డింగ్ అయిపోయాక ఇస్తారనుకుంటా. సో ఇప్పుడైతే మనము వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. అండ్ ఫస్ట్ అయితే మా పూజ చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:44 అలా అవుతుంది. వెళ్ళిపోవాలి, నాకు 11:30కి అక్కడ ఉండాలి. అంటే ఇక్కడ నుంచి 11కి కంపల్సరీ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేయకుండా ప్రీ వర్కౌట్ చేయకుండా నేను జిమ్కి వెళ్ళిపోతున్నాను. ఈ మధ్య కొంచెం మర్చిపోయినట్టు అనిపిస్తుంది. మంచిగా పోస్ట్ వర్కౌట్ అయినా ఓట్ మీల్ చేసుకొని తినాలి. మళ్ళీ అక్కడ ఎంత టైం అవుతుందో ఇదే అనమాట మన పూజ బాస్కెట్. కొబ్బరికాయ అవన్నీ, పాలు అవన్నీ అక్కడ తీసుకుంటాము. సో ఈ బాస్కెట్ అయితే మాకు సరిపోద్ది. అండ్ మమ్మీ చాలా. అండ్ దిస్ ఇస్ మై న్యూ హెయిర్ స్టైల్ అనమాట. కొంచెం ఇలా వచ్చింది, ఇక కొంచెం ఇగ్నోర్ చేయండి. కొంచెం మంచిగా స్టైల్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇదే మన అవుట్ఫిట్ ఆఫ్ ద డే. ఇది నాంపల్లిలో తీసుకున్నాను, ఐ వాచ్. అండ్ ఇది ఒక బ్రేస్లెట్ అనమాట. సో ఇది నేను స్టైల్ అప్లో తీసుకున్నాను. ఒక 4 బ్రేస్లెట్స్ అలా వస్తాయి, 300 అలా పడుద్ది. బాగుంటుంది మంచిగా ట్రెడిషనల్ వేర్కి. సో దిస్ ఈజ్ మై న్యూ లుక్. నైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే జిమ్కి వెళ్ళేసి కొన్ని గ్రాసరీస్ ఉంటే తీసుకొని వస్తున్నాము. సో ఈరోజు అయితే డే బ్లాగ్. ఇంకా మేము లాస్ట్ టైం మా డ్రై ఫ్రూట్స్ అయితే మేము నుమాయిష్లో షాప్ చేసాము, కొంచెం బల్క్లో. సో అవైతే మనకు ఫాస్ట్గానే అయిపోయాయి. వై బికాజ్ డ్రై ఫ్రూట్స్లో ఎంత న్యూట్రియన్స్ ఉంటాయి అనేది మాకు రీసెంట్గా తెలిసిందనమాట. సో దానివల్ల రోజు కన్జ్యూమ్ చేయడం వల్ల ఫాస్ట్గా అయిపోయాయి. సో ఇంకా అయిపోయినప్పుడల్లా మేము ఏదైతే అయిపోయిందో అది మళ్ళీ మేము డీమార్ట్ నుంచే స్టాక్ తెప్పించుకుంటున్నాము. సో ఈసారి అయితే మా నాన్న అయితే ఇవన్నీ తెచ్చారనమాట. అండ్ ఈ హనీ ఏంటంటే నేను నార్మల్గా టిన్స్లో తీసుకుంది, అది ఫాస్ట్గా మరి గట్టిగా అయిపోతుంది. అండ్ బయట పెడితే అయితే చీమలు పట్టేస్తున్నాయి, అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది. అలానే ఒక 2 హనీ బాటిల్స్ వేస్ట్ అయ్యాయి. సో ఈ స్క్వీజర్ లాంటిది అయితే కొంచెం బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఈసారి స్క్వీజర్ ఆప్షన్ ఇది తీసుకున్నాము. అండ్ ఆల్సో అంజీర్ అనమాట. అంజీర్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తీసుకోవడంలో. అండ్ మెయిన్గా దీన్ని నానబెట్టి అంటే నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ తీసుకోవడం వల్ల దానిలో ఉన్న న్యూట్రియన్స్ అని మన బాడీకి మంచిగా అబ్జార్బ్ అయితే అవుతాయి. సో అది. అండ్ నెక్స్ట్ అయితే ఇవి వాల్నట్స్ అనమాట. సో మేము ఎప్పుడు ఇలా షెల్ ఉన్నది అయితే తీసుకోలేదు, నార్మల్గా వచ్చేవే తీసుకున్నాము. కానీ ఈసారి నానైతే తెచ్చారు. సో వీటిని ఆక్రోట్స్ అని కూడా అంటారు, నాకు తెలిసి అది హిందీలో అనుకుంటా. సో దీన్ని బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేసా, కానీ అస్సలు బ్రేక్ అవ్వలేదు. ఖచ్చితంగా ఏదో ఒక రాయి పెట్టి కొడితే కానీ ఇవి అయితే బ్రేక్ అవ్వవు. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మేము తిన్న వాటిలో అన్నిటికన్నా. సో కొంచెం ప్రైజీ కూడా ఉండొచ్చు.
అప్డేట్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 9:55 అవుతుంది. సో జెప్టో నుంచి కొన్ని కావాల్సినవి ఉంటే ఆర్డర్ చేశాను. సో చూద్దాము. ఫస్ట్ అయితే ఇది ది బేకర్స్ డజన్ వాళ్ళది 0 మైదా రాగి లోఫ్ గట్ ఫ్రెండ్లీ సార్ డౌ అంట. సో ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ సార్ డవ్ అనేది చాలా ట్రెండింగ్లా అయిపోతుంది. సో 0 మైదా కాబట్టి సో ట్రై చేద్దాము ఇది ఎలా ఉంటుందని. కాస్ట్ కూడా బాగానే పడింది. నార్మల్ మనకి హోల్ వీట్ బ్రెడ్ ఎంత ఉంటుంది 55 అలా ఉంటుంది. ఇదైతే 70 అలా పడింది అనమాట. అండ్ 400 grams ఇది. సో ఇది నెక్స్ట్ అయితే ఒకటి మిల్క్ మేడ్ తీసుకున్నాను మినీ నెస్టల్ వాళ్ళది. సో నేను కొన్ని మ్యాంగో రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం కావాలి. మామూలుగా 10 తీసుకుంటే ఏంటంటే అది మనము క్యాప్ లాగా ఉంటుంది కదా స్టీల్ది. సో అది తీసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో అది మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి సో ఇదైతే మంచిగా అది యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా కెచప్ లాగా వేసేసి మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవచ్చు అని ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవకాడోస్ తీసుకున్నాను. సో నేను ఎప్పుడు బ్రెడ్ తీసుకున్నాను కానీ అవకాడోస్ తీసుకుంటా. సో మంచి గుడ్ ఫ్యాట్స్ అన్నీ బాగుంటుంది. ఇంకా అవకాడోస్ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇది రైప్ అవ్వాలి ఒక 1 day. నెక్స్ట్ డే అయితే తినేస్తాము. బియ్యంలో పెట్టేస్తాం మంచిగా రైప్ అయిపోతుంది. అండ్ లాస్ట్ మన స్టార్ ఐటమ్ డాటన్కి వాళ్ళది గ్లాస్ బాస్ లిప్ బామ్ విటమిన్ C+E. ఇది చెరీ పాప్. యాక్చువల్లీ నేను మొన్న మా శాన్ల పెళ్ళికి వెళ్ళినప్పుడు మా కజిన్స్ ఇదే యూజ్ చేశారనమాట. అంటే ఈ బ్రాండే కానీ వాటర్ మిలన్ లషో ఉంటుంది. సో అది యూజ్ చేశారు. అది కొంచెం లైట్ పింక్ ఉంటుంది కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ ఇన్ ఎవ్రీ ఆన్లైన్ వెబ్సైట్స్ అనమాట. అమెజాన్లో లేదు, నైకాలో లేదు, అసలు ఎక్కడా లేదు. సో సరేలే ఇంకా ఇది కూడా బాగానే ఉంటుంది చెరీ పాప్ అనేసి ఇది తీసుకున్నాను. సో చూడాలి. ఇది అయితే SPF 50 ఉంది దీంట్లో. అండ్ ఎలా వస్తుంది అంటే ఇలా వచ్చింది అనమాట. మనం అప్లై చేసుకుందాం ఇప్పుడైతే. బాగుంది స్మెల్ అండ్ మంచిగా లైట్ టింట్ వస్తుంది. బాగుంది. సో ఇదనమాట మన క్విక్ గ్రాసరీ షాపింగ్ హాల్ అనుకోవచ్చు. సో ఇది. అండ్ ఈరోజు మనకి బర్త్డే పార్టీ ఉండే. సో దానికోసం వెళ్ళాలి, రెడీ అవ్వాలి. ఆఫ్టర్నూన్ ఉంది మా ఇంటి దగ్గరే SR నగర్లో. సో దట్స్ ఎ క్విక్ అప్డేట్.